లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. ఈరోజు బైబిల్ గ్రంథంలో యెరూషలేము పట్టణమునకు గల 14 పేర్లు తెలుసుకుందాం. మొదటిగా 2వ సమూయేలు 6వ అధ్యాయము 12వ వచనము ప్రకారము దావీదుపురము. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనము ప్రకారము మహారాజు పట్టణము. మూడవదిగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనం ప్రకారం 52వ అధ్యాయము 1వ వచనము ప్రకారము, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనము ప్రకారము పరిశుద్ధ పట్టణము. నాలుగవదిగా ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనము ప్రకారము షాలేము. ఐదవదిగా కీర్తనలు 46వ అధ్యాయము 4వ వచనము ప్రకారము, 48వ అధ్యాయము 1వ వచనము ప్రకారము, అలాగే 87వ అధ్యాయము 3వ వచనము ప్రకారము దేవుని పట్టణము. ఆరవదిగా కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనము ప్రకారము సైన్యములకు అధిపతి అయిన యెహోవా పట్టణము. ఏడవదిగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనము ప్రకారము నీతిగల పట్టణము. ఎనిమిదవదిగా జకర్యా 8వ అధ్యాయము 3వ వచనము ప్రకారము సత్యమును అనుసరించు పురము. తొమ్మిదవదిగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము ప్రకారము యెహోవా పట్టణము. పదవదిగా విలాప వాక్యములు 2వ అధ్యాయము 15వ వచనము ప్రకారము పరిపూర్ణ సౌందర్యము గల పట్టణము. 11వదిగా విలాప వాక్యములు 2వ అధ్యాయము 15వ వచనము ప్రకారము సర్వభూజనులకు ఆనందకరమైన నగరము. 12వదిగా ఇర్మియా 23వ అధ్యాయం 6వ వచనం ప్రకారం 33వ అధ్యాయము 16వ వచనము ప్రకారము యెహోవా మనకు నీతి. 13వదిగా యెహెజ్కేలు 48వ అధ్యాయము 35వ వచనము ప్రకారము యెహోవా యుండు స్థలము. 14వదిగా యెషయా 29వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం ప్రకారము దేవుని అగ్నిగుండమగు అరీయేలు అనే పేర్లు బైబిల్ గ్రంథంలో యెరూషలేము పట్టణమునకు కలవు.